నాశనాన్ని కోరుకుంటున్నవారు, నీ అంతు చూస్తామని మాట్లాడుతున్నవారు, నేను ఇబ్బందుల్లోకి నెట్టేస్తాం, ఎవరు కాపాడతారో చూస్తామో, నీకు తల్లి లేడు, తండ్రి లేడు, తోబుట్టువులు లేరు, నేను ఎవరు కాపాడతారో చూస్తామని బహుశా నేను సవాల్ చేశారేమో. నువ్వు భర్తను కోల్పోయి ఉన్నావు, విధవరాలుగా ఉన్నావు, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, మేము మాత్రం నీకు చేయాల్సిన కీడు చేస్తామని బహుశా ఈ రోజు నేను సవాల్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చేమో. యవన కాలంలోకి మీరు వచ్చిన తర్వాత ఏదో ఒక కారణాన్ని బట్టి లోకం నేను నిందిస్తుందేమో. ఈ సమస్యల నుంచి నువ్వు ఎలా బయటకు వస్తావో, ఈ బ్లాక్మెయిలింగ్ నుంచి నువ్వు ఎలా బయటకు వస్తావో, నా చేతుల నుంచి నువ్వు ఎలా విడుదల పొందుతావో చూస్తానని బహుశా ఎవరో నీ జీవితంలో సవాల్ చేస్తున్నారేమో. దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకొని, నీ దేవుడు గొప్పవాడు, ఆయన మహాత్యము గలవాడు, హీ ఈస్ ద మైటీ వన్, ఆయన బలం కలిగిన దేవుడు ఆయన. అలాంటి దేవుడు ప్రభు నీ జీవితంలో జరుగుతున్న ప్రతికూల వాతావరణంలో దేవుడు ఇంటర్ఫీర్ అవ్వాలని ఆశిస్తున్నావా? ఖచ్చితంగా నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీకు మేలు చేయడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడే. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కీడులను, ఆ నిందలను, అవమానాలను తొలగించి నీకు సంతోష వస్త్రాన్ని ధరింప చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఎంతోమంది జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు.